రామరాజు అయితే నర్మదా సాగర్ వాళ్ళిద్దరిని ఇంట్లో నుండి బయటకు గెంటేస్తూ ఉంటాడు. ఇక సాగర్ బట్టలన్నీ కూడా బయటకు విసిరేసి, పోరా నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు, నీకు ఆ అర్హత కూడా లేదు అని చెప్పి రామరాజు అయితే సాగర్ని అనరాని మాటలన్నీ అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న సాగర్ నర్మదా ఒక్కసారిగా షాక్ అయ్యి, ఏమైంది నాన్న, ఏమైంది, ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఏంటి పోనీలే, ఆడపిల్లని తీసుకుని రోడ్డుపై ఎక్కడ ఉంటామని చెప్పి ఇంట్లో స్థానం ఇస్తే మీరు ఈ ఇంటిని 3 ముక్కలు చేయాలనుకుంటారా? అసలు అలాంటి చెడ్డ ఆలోచన మా ఇంట్లో రానే రాకూడదు. అలాంటిది ఆ అమ్మాయి మాటల్లో నాకు అర్థమైంది. ఆ అమ్మాయి ఈ ఇంటిని 3 ముక్కలు చేయాలనుకుంటుంది. ఇలాంటి వాళ్ళు మా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని చెప్పి రామరాజు అయితే వాళ్ళిద్దరిని బయటకు గెంటేస్తాడు. దాంతో అక్కడ ఉన్న నర్మద అయితే, లేదు మామయ్య గారు, అసలు ఏం జరిగిందంటే అని చెప్పబోతూ ఉంటే, నువ్వు నాకేం చెప్పనవసరం లేదు అని చెప్పి రామరాజు అయితే తన మాటల్ని నెట్టేస్తూ ఉంటాడు. ఇక సాగర్ అయితే, అది కాదు నాన్న, ఒక్కసారి చెప్పేది వినండి నాన్న, అసలు ఏం జరిగిందంటే అని అంటూ ఉంటాడు. ఇంతలో రామరాజు అయితే, ఇక మీరు నాకేం చెప్పవలసింది ఏమీ లేదు, మీరు మర్యాదగా ఇక్కడి నుండి ఇంట్లో నుండి వెళ్ళిపోండి, మీరు మా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పి రామరాజు అయితే అంటూ ఉంటాడు. అది వినగానే నర్మద అయితే చాలా బాధపడుతూ, ఏంటి ఇలా చేస్తున్నారని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక అక్కడ ఉన్న రామరాజు వాళ్ళని గెంటేయగానే సాగర్ అయితే నర్మదాని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్.